గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనకి క్రిప్టో కరెన్సీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఓన్లీ బిట్ కాయిన్ ఒకటే అనమాట. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఇప్పుడు మన కరెన్సీ అనేది ఇండియన్ రూపీస్, మనం ఉండేది భారతదేశంలో. ఇండియన్ రూపీస్ లో మనకి ఇప్పుడు రూపాయి ఉంది, దీన్ని ఇండియన్ రూపీ అంటాం. సో మనం వాడే కరెన్సీ ఐఎన్ఆర్. సో ఇలాగా వేరే వేరే దేశాలకు సంబంధించి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ అనేది వచ్చింది ఎందుకంటే ఏ దేశంలో ఉన్నా కానీ, ప్రపంచ నలుమూలలో ఉన్న ఏ దేశానికైనా ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. సో మన ఇండియన్ రూపీస్ ని వేరే దేశంలో పంపించాలంటే మన వల్ల అవ్వదు, ఏదో ఒక మోడ్ అనేది కావాలి. ఆ మోడ్ అనేది ఇప్పుడు మనం తీసుకొచ్చింది క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఒక బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ మీద రన్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ చైన్ అనేది ఏంటంటే మనం ఏదైనా కానీ ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు, లేదంటే మన ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఒక బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్స్ లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ఫుల్లీ రికార్డెడ్ అండ్ సేఫ్ గా ఆ బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రగన్ ఉన్నారు, రగన్ కి మీ టీం అంతా ఉన్నారు కదా, రగన్ నుంచి వచ్చిన టీం అనేది ఉన్నారు కదా. సో ఇప్పుడు ఆ రగన్ కి మనం ఫైట్ చేయాలంటే ఇప్పుడు అందరూ డైరెక్ట్ చెప్తూ ఉంటారు కదా, ఆయన కొట్టాలంటే ఫస్ట్ నేను టచ్ చేయాలంటారు. అలానే ఈ బ్లాక్స్ అనేది ఎందుకు సేఫ్ అంటే, ఒక బ్లాక్ ని పట్టుకోవాలంటే మిగిలిన బ్లాక్స్ అన్నిటిని టచ్ చేసుకుని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రగన్కి 20 మంది టీం ఉన్నారు, రగన్ వచ్చి టచ్ చేయాలంటే ఈ 20 మందిని కూడా టచ్ చేసుకుంటూ వచ్చి చేస్తే తప్ప రగన్ దగ్గరకు రాలేదు. ఇలానే మన ఇన్ఫర్మేషన్ ఎవరైనా కానీ వచ్చి ఈ క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ లో టచ్ చేయాలి, దాన్ని క్రాక్ చేయాలంటే మాత్రం మిగిలిన బ్లాక్స్ అన్నింటిని క్రాక్ చేసుకుని రావాలి. సో అది అనేది అసంభవం అనమాట. అందుకనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది వచ్చింది. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు దాకైతే? సో ఇదే ఈ క్రిప్టో కరెన్సీలో చాలా రకాల కాయిన్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ మనకు తెలిసింది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్. ఈ బిట్ కాయిన్ తర్వాత వేలలో కాయిన్స్ వచ్చాయన్నమాట. సో వచ్చిన తర్వాత ప్రతి కాయిన్ కూడా క్రిప్టో కరెన్సీ కాలేదు, ఎందుకంటే రాజ్యంలో చాలా మంది ఉంటారు, రాజు అనేది ఒకటే ఉంటాడు. సో ఆ రాజే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ అనమాట. దీని తర్వాత ఇప్పుడు 2010 లో ఈ క్రిప్టో సంబంధించి 2010లో క్రిప్టో కరెన్సీ నుంచి ఒక పర్సన్ ఉన్నాడు, అతన్ని పిజ్జా డాడీ అంటారు అనమాట. ఈ పిజ్జా డాడీ అనే పర్సన్ 10,000 బిట్ కాయిన్స్ పిజ్జా కొనడానికి 10,000 బిట్ కాయిన్స్ అనేది సెల్ చేసేసాడు. ఆ 10,000 బిట్ కాయిన్స్ వాల్యూ ఇవాళ 6,300 కోట్లు అండి, అక్షరాలు 6,300 కోట్లు. ఆయనకి అవగాహన లేక అమ్మేశాడా, లేదంటే అవసరం లేక అమ్మేశాడా, తెలియక అమ్మేశాడా? ఆయనకి అవసరం లేకపోతే, లేదంటే కావాలి వద్దనకపోతే తీసుకోడు కదా. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది తెలియకుండా తీసుకోడు కదా, తీసుకున్నాడు. ఆయనకి కావాలి కాబట్టి బిట్ కాయిన్ అనేది హోల్డ్ చేశాడు. చేసిన తర్వాత దాని గురించి అవగాహన లేదు. సో ఇది ఎలా ముందుకెళ్తుంది, అసలు ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎంత బూమింగ్ అనేది అవుతుంది అనేది ఆయనకి ఐడియా లేక, అవగాహన లేక ఆ 2010లో 10,000 బిట్ కాయిన్స్ అనేది సెల్ చేసేసాడు, ఓన్లీ ఫర్ పిజ్జా. వాళ్ళ పిల్లలకి పిజ్జా కొనడానికి అమ్మేస్తే ఇప్పుడు దాని విలువ 6,300 కోట్లు. అదే అండి దాని గొప్పతనం ఏంటో ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం వర్చువల్ కరెన్సీ అని చెప్పాం. ఈ వర్చువల్ కరెన్సీ అనేది మనం టచ్ చేయడానికి ఉంటుంది, మనం ఏ కరెన్సీ అయినా కానీ. యూఎస్డిటీ అంటాం. యూఎస్డిటీ అనేది కూడా ఒక క్రిప్టో కరెన్సీ. అందరూ ఏంటంటే డాలర్ కి యూఎస్డిటీ, డాలర్ ఒకటే యూఎస్డిటీ ఒకటే అనుకుంటారు. డాలర్ వేరు, యూఎస్డిటీ వేరు. యూఎస్డిటీ అంటే క్రిప్టో కరెన్సీ, యాజ్ లైక్ మన బిట్ కాయిన్ లాగా అనమాట. ఇప్పుడు మనం ఈ పట్టుకునేది ఫిజికల్ కరెన్సీ. ఏ దేశానికైనా కానీ ఫిజికల్ కరెన్సీ అనేది ఉండేది. ఏ దేశంలో అయినా కానీ మనం ట్రాన్సాక్షన్ అనేది చేయాలంటే వర్చువల్ కరెన్సీ కావాలి. ఆ వర్చువల్ కరెన్సీనే మన క్రిప్టో కరెన్సీ. అండ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ తో ఒక బ్లాక్ అటాచ్ అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ బ్లాక్ అనేది జెనసిస్ బ్లాక్ అంటారండి. ఈ జెనసిస్ బ్లాక్ తర్వాత ఏ బ్లాక్ వచ్చినా కానీ ఆ బ్లాక్ కి అటాచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్ గా చెప్పబోయేది ఏంటంటే, మన వాళ్ళందరూ వచ్చి హౌ ఆర్ యూ అంటారు. అంటే ఇప్పుడు మీరు వచ్చి ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు వచ్చి హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నాం అంటే, మనం ఎలా ఉన్నాం అనేది మన ఆరోగ్యపరంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే మనం డైరెక్ట్ గా కనిపించేది. తర్వాత మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే మన శారీరకంగా కాకుండా మన మానసిక ఆరోగ్యం అనమాట. మనం కనిపించేది శారీరకం, కనిపించకుండా ఉండేది. సో ఇవి రెండు కరెక్ట్ గా ఉన్న తర్వాత మనం వెల్త్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవాలి. వెల్త్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక హెల్త్ అనేది. వెల్త్ అంటే మన ఆర్థిక ఆరోగ్యం అనమాట. దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనకు తోచినంత ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలి. అదే మనకి క్రిప్టో కరెన్సీలో పెట్టుకుంటే కొంచెం మీకు నాలెడ్జ్ రావాలి. ఆ నాలెడ్జ్ అనేది తెలుసుకోండి. ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది కదా అని చెప్పేసి నేను చెప్పాను, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు రాజు కాలేడు. అలానే ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా బిట్ కాయిన్ కాలేదు. బిట్ కాయిన్ గురించి తెలుసుకున్నట్టే ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా వాటి గురించి కూడా తెలుసుకొని మంచి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.